హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రామా మినీ ఫుడ్ తెలుగు. ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే కామెంట్ చేయండి. ఈరోజు రామా మినీ ఫుడ్లో మసాలా దోశ చేసేసుకుందాం. అందుకోసమని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో ఆలు వేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఫస్ట్ మనకి ఆలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆలుతోనైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసేయండి ప్రాసెస్. ఇప్పుడు మనం పొయ్యి పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఆలోపు గిన్నె హీట్ అయ్యేలోపు అయితే మనం ఆలుగడ్డకు అయితే పొట్టు తీసేసి దాన్ని మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఆలుగడ్డ వేసేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో తీసేసుకోవడమే. మనం పైన దోశ పెనం పెట్టేసుకొని అయితే దోశలు వేసుకోవడమే. దోశకి చుట్టూరా మనం అయితే ఆయిల్ వేసేసుకోవాలి. మనం రెడీ చేసేసుకున్న ఆలు కర్రీని అయితే ఇప్పుడు దోశ పైన పెట్టేసుకొని దోశ ఫోల్డ్ చేసుకొని అయితే తీసేసుకోవడమే.
మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.